జూలై 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పెన్షన్దారులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని దర్శి మండల అభివృద్ధి అధికారి ఎంవి హనుమంతరావు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి మండలంలో 6,445 మంది పెన్షన్దారులు ఉన్నారని, వీరికి 1వ తేదీ ఒక్కరోజు మాత్రమే రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేస్తారని, పెన్షన్దారులు వేరే ప్రాంతాల్లో ఉన్నా వైద్యశాలలో ఉన్నా వారు తమ గ్రామంలో ఇంటి వద్దకు ఉండాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పెన్షన్లు పంపిణీ చేస్తారని, పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి శాఖ అధికారి ఎంవి హనుమంతరావు ఈ సందర్భంగా తెలిపారు. ముందుగా ఏడిఎన్ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎంవి హనుమంతరావు, ఎంపీడీఓ దర్శి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెన్షన్దారులకు నెలకి పెన్షన్ 4,000 ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పెన్షన్ అరియర్స్ ఏప్రిల్ మాసం నుంచి ఏప్రిల్ 24 నుంచి జూన్ 24 మాసం వరకు అరియర్స్ 3,000 మరియు పెన్షన్ నెలకు 4,000 మొత్తం 7,000 చొప్పున మన దర్శి మండలంలో 6,445 మందికి మొత్తం 4.5 కోటి రేపు 1వ తారీఖున అంటే సోమవారం ఉదయాన్నే 6 గంటలకి మా సచివాలయం స్టాఫ్ మీ ఇళ్లకు వచ్చి పంచుతారు. కాబట్టి ఎవరైనా మైగ్రేట్ అయిన ఉన్న పెన్షన్లు కానీ, ఊళ్ళో లేని వాళ్ళు కానీ, ఏదైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ తప్పనిసరిగా 1వ తారీఖు అందుబాటులో ఉండే, అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 రోజుల పాటు ఉండేది పెన్షన్ ఇచ్చే సమయం. ఈసారి 5 రోజులు లేదు, కేవలం 2 రోజులు మాత్రం 1వ తారీఖు 2వ తారీఖు లోపల పంచాలి. కానీ మా జిల్లా కలెక్టర్ గారు 1వ తారీఖు 10 గంటలకు రాత్రి 10 గంటలకి 100% కంప్లీట్ చేయమని చెప్పారు. కాబట్టి రేపు పెన్షన్దారులందరూ అందుబాటులో ఉండే పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీడీఓ దర్శి.